హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము లాస్ట్ టైం డ్రీమ్స్ కోసం మాట్లాడుకున్నాం. డ్రీమ్స్ని రీచ్ కావాలంటే మనం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులు చేయడం వల్ల డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతోనే మనకు కావాల్సిన లైఫ్ని మనము జీవించవచ్చు. సో మనం ఎలాంటి పనులు చేయాలి, అసలు ఏం చేయాలి అంటే, ఈ పనులు చేయడానికి, ఏదైనా చేయడానికి మనకి స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కొన్ని యూనిక్ స్కిల్స్ అనేటివి ఉంటుంటాయి. ఒక యూనిక్ వే ఆఫ్ థింకింగ్ అనేది ఉంటుంది, యూనిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకున్న స్కిల్స్ ఏంటి అని మనం గుర్తించగలిగితే మనము ఆ పనుల్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయగలం. సో స్కిల్స్ అంటే దీంట్లో మనకి ఏ స్కిల్స్ అయితే వస్తాయో వాటిని నేర్చుకుంటూ వాటికి కావాల్సినటువంటి ఇంప్రూవ్మెంట్స్ అన్నిటిని మనం చేయవచ్చు. ఓకేనా? అయితే ఈ స్కిల్స్ అన్నీ కూడా ఒక పనిని పదే పదే చేయడం వల్ల, రిపిటేటివ్గా చేయడం వల్ల మనకి దాంట్లో నైపుణ్యత అనేది పెరుగుతుంటుంది అనమాట. రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మీరు డ్రైవింగ్ చేయాలని ఫిక్స్ అయ్యారనుకోండి. అప్పుడే మొట్టమొదటిసారిగా కారు తీసుకొని కారు సీట్లో కూర్చున్నారు, స్టీరింగ్ పట్టుకోగానే మీలో ఒక రకమైన ఫీలింగ్, ఒక భయం అనేది వస్తుంది అనమాట. నేను కార్ని సరిగా తీయగలనా, ముందు వెళ్తుంటే ఎవరికైనా తాకుద్దేమో అని స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఇంజిన్ వైబ్రేషన్ కంటే ఎక్కువ మన మైండ్ వైబ్రేట్ అవుతుంది, మన బాడీ వైబ్రేట్ అవుతుంది. కానీ అదే మెల్లిమెల్లిగా ఒకసారి డ్రైవింగ్ చేస్తూ ఒక లైన్లో ఉండి వెళ్తుంటే ఆ రోడ్ని చూసిన తర్వాత మనకు అనిపిస్తుంది, అసలు ఇంత పెద్ద కార్కి ఇంత చిన్న రోడ్ సరిపోతుందా, ఏంట్రా బాబా ఈ రోడ్లు పెద్ద కట్టొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ ఇది నేను కూడా అట్లనే ఫీల్ అయినా. స్టార్టింగ్లో కార్ తీసేటప్పుడు ఈ చిన్న రోడ్లో నుండి కార్ వెళ్తుంది అనుకునేవాడిని. ఆ రోడ్డు అప్పటికే 100 feet ఉండేది, అయినా కూడా చాలా చిన్నగా అనిపించేది. ఆయన ఎప్పుడైతే కంటిన్యూస్గా అదే లేన్లో వెళ్ళడం, రావడం, వెళ్తూ వస్తూ ఉన్నాం అనుకో, ఆటోమేటిక్గా ఆ రోడ్స్ చాలా పెద్దగా అనిపిస్తాయి. ఇంత చిన్న స్పేస్ నుండి కూడా మనం కార్ని ఈజీగా తీసే స్కిల్ మనకి ఇంప్రూవ్ అవుతుంటుంది. సో బేసిక్గా ఇది ఓన్లీ డ్రైవింగే కాదు, ప్రపంచంలో ఏ స్కిల్ అయినా అంతే. మీరు ఒక పనిని మొట్టమొదటిసారి చేసినప్పుడు మనము 100% ఎఫిషియెంట్గా చేయలేము. కానీ అదే పనిని రిపిటేటివ్గా చేస్తూ ఉన్నప్పుడు మనలో ఆ స్కిల్కి ఉన్నటువంటి ఆ పవర్ పెరుగుతుంటుంది అనమాట. పెరిగి దాన్ని వితిన్ షార్ట్ పీరియడ్, అంటే టైం చాలా తక్కువ టైంలో ఆ పనిని చేసే అవకాశం ఉంటుంది, అంతకంటే మెరుగ్గా చేసే అవకాశం ఉంటుంది. అండ్ క్వాలిటీ పెరుగుద్ది, చేస్తున్న టైం తగ్గుద్ది, అండ్ మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం చేస్తున్న ఈ పనులలో నిజంగా ఇవి పెరుగుతున్నాయా? మన స్కిల్స్ పెరుగుతున్నాయా? మన స్కిల్స్లో క్వాలిటీ పెరుగుతుందా? అంటే పెరగొచ్చు, కానీ ఆ పెరగడం వల్ల మనకేమైనా లాభం చేకూరుతుందా ఆలోచించండి. లేదు. మీరు చూడండి, ఒక స్విమ్మింగ్ నేర్చుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తనలో ఆ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అండ్ కన్సిస్టెంట్గా తను అదే ప్రాక్టీస్ చేస్తుంటే మేబీ ఆఫ్టర్ 4 years తను ఒక గోల్డ్ మెడల్ అయినా ఏదైనా కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ కూడా వినే అవకాశం ఉంటుంది.